గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో చూసాం. ఎవరిని ఎన్నుకున్నాడు? యోహూదు అనేటువంటి వ్యక్తిని ప్రభు ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నారంటే ఇశ్రాయేలు ప్రజలను మళ్ళా ఎగ్లోను అనేటువంటి మోయాబు రాజు యొక్క చేతుల నుండి విడిపించడానికి ప్రభువు రెండవ న్యాయాధిపతి అయినటువంటి ఏహూదు లేకపోతే ఏహూదా అనేటువంటి వ్యక్తిని ఎన్నుకున్నారు. అయితే వీళ్ళు ఏం చేయాలో తెలుసా? రాజు గారికి కప్ప కట్టాలి. ఆ రాజు గారి యొక్క స్వాధీనంలో మీరు ఉన్నారు కనుక ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమన్నారంటే, అయ్యా కప్పము తీసుకుని ఆ ఎగ్లోను అనేటువంటి రాజు దగ్గరకు నువ్వు వెళ్ళు అని తెలియజేస్తే అతనేం చేశాడో తెలుసా? అతని మనస్సులో రాజును చంపాలని నిర్ణయించుకున్నాడు దేవుని యొక్క నామమును బట్టి. హల్లెలూయా. కుడి కాలుకి ఒక కత్తిని కట్టుకున్నాడు. కుడి గొడ మీద ఒక కత్తిని కట్టుకొని దాని మీద ప్రాక్టీస్ చేసుకున్నాడు బాగా. హల్లెలూయా. హల్లెలూయా. రాజు గారి దగ్గరికి కప్పం తీసుకుని వెళ్ళాడు. ఆ కప్పము రాజు గారికి అందించాడు. మళ్ళా కొంత దూరం వెళ్ళి మళ్ళా వెనక్కి తిరిగి వచ్చి అంటున్నాడు, అయ్యా రాజు గారు, నీతో రహస్యమైనటువంటి దేవుని మాట ఒకటి చెప్పాలి. హల్లెలూయా. ఎవరి మాట? దేవుని మాట ఒకటి నేను చెప్పాలి నీకు అన్నాడు. ఒక్కసారి న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. మీరు ఎవ్వరు వినకూడదు ఈ మాట. అదేదో రహస్యమైనటువంటి మాట అంటారు కనుక నేను మాత్రమే వినాలి అని తన దగ్గర ఉన్నటువంటి వారందరినీ పంపించేస్తారు. ఎవరు? ఏ రాజు? మోయాబీ రాజు అన్నటువంటి ఎగ్లోను తన దగ్గర ఉన్నటువంటి వారందరూ పంపించేస్తారు. మనం కూడా రహస్యమైన మాటలకు ఏం చేస్తాం? వెళ్ళిపోమంటే వాడి వ్యతిరేకత వస్తుంది కనుక అందరూ వెళ్ళిపోయే వారికి మనము ఎదురు చూస్తాం, వేచి ఉంటాం. లేకపోతే ఎవ్వరు లేని సమయంలో పెడతాం. వెళ్ళి చెప్తే చెవులోనన్నా చెప్తాం, లేకపోతే నిదానంగా చెప్తాం. హల్లెలూయా. అది చెప్పినానికి వినపడకపోవచ్చునేమో కానీ మన న్యాయాధిపతి అనేటువంటి యేసయ్యకి మాత్రం వినపడుతుంది. హల్లెలూయా. అందుకని మనం నోటిని కాసుకోవాలని చెప్పారు పెద్దవారు. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడకూడదు. ఆయన న్యాయాధిపతి, న్యాయమును తీర్చేటువంటి వాడు. ఈ న్యాయాధిపతి అనేటువంటి ఇశ్రాయేలు న్యాయాధిపతి అనేటువంటి ఏహూదు కూడా వెళ్ళి ఆ మాట చెప్తే రాజు గారు అందరినీ బయటికి పంపించేశారు. చదవండి 20వ వచనం. ఎక్కడ కూర్చున్నాడు సత్య? ఎక్కడ కూర్చున్నాడమ్మా? ఏసీ రూములో కూర్చున్నాడు. ఇంగ్లీష్ బైబుల్లో ఉంది he was sitting in the cooling parlor. ఏ పార్లరు? కూలింగ్ పార్లర్ అని ఉంది. ఆయన ఎక్కడ కూర్చున్నాడంటే ఏసీ రూములో కూర్చున్నాడు. నీకు ఏసీ రూమ్ ఉందో లేదో నాకు తెలియదు కానీ ఆనాడే ప్రభువు
ఏసీ గదులను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. రాజు గారు ఎక్కడున్నాడంట? చల్లని మేడ గదిలో కూర్చున్నాడు. ఏగోదు నీతో నన్ను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు తన పీఠము మీద నుండి లేచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రాజు దేవుని మాట అనగానే తన కూర్చున్నటువంటి సింహాసనం మీద నుండి లేచి నిలబడ్డాడంట. దేవుని గౌరవించాడు, దేవుని మహిమపరిచాడు. మరి నీవు నేను మనందరము దేవుని సేవించి వెంబడించేటువంటి వారిగా ఉన్నామా, ఏదో వచ్చి వెళ్ళిపోయేటువంటి వారిగా ఉన్నామా? ఇవి నా మాటలు కాదు, నాకు ఏమీ రాదు, ఇవి దేవుని మాటలే. దేవుడు నా నోట్లో ఆయన మాటలు ఉంచడం మూలంగా నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. దేవుని మాటలను మీరు గౌరవించేటువంటి వారిగా ఉన్నారా, సన్మానించేటువంటి వారిగా ఉన్నారా, లేకపోతే అవమానపరిచేటువంటి వారిగా ఉన్నారా? ఒక అన్యుడైనటువంటి మోయాబీ రాజు అయినటువంటి ఎగ్లోను అనేటువంటి రాజు ఈ న్యాయాధిపతి అయినటువంటి ఏహూదు దేవుని మాట నీతో చెప్పాలా అనగానే అక్కడ ఏం చేశాడంట? సింహాసనం మీద నుండి లేచి కూర్చున్నాడంట. అయ్యా ఏంటి ఆ మాట? నీ దేవుని గురించి నేను విన్నాను, మీకు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యములు చేశాడు మీ ప్రభువు, నేను వాటిని అన్నిటిని చూశాను కనుక మీ దేవుని మాట అంతటి శక్తివంతమైనది కనుక అంతటి బలము కలిగినది కనుక మీ దేవుని మాట కూర్చుని వింటే నన్ను కూడా ఒక సింహాసనం మీద నుండి పరద్రోస్తుందేమో. అటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి దేవుని మాట వినటం కొరకు ఆ రాజు పీఠము మీద నుండి లేచి నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనములో అక్కడ ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ యెహోషువ కానాను దేశానికి వేగును చూడడానికి 2 వ్యక్తులను పంపించాడు. ఆ 2 వ్యక్తులతో ఆ స్త్రీ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమి అనగా 2వ అధ్యాయము యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. మీరు ఐగుప్తు దేశముల నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎలా సముద్రమును నీరుని ఏ విధంగా ఆరిపోతీస్తున్నా యోర్దాను తీరమున అమోరీయుల యుద్ధలు రాజులైనటువంటి సీహోనుకును ఓగులకును మీరేమి చేసి ఉన్నారో ఆ సంగతులు మేము విన్నాం. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయెను. హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్షమున నీ కుటుంబం పక్షమున దేవుడు చేస్తున్నటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములను చూసినటువంటి నీ శత్రువు యొక్క గిల్లులో ఏ పట్టబోతుందంటే ఒడుకు పట్టబోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా మేము విన్నాం అని రాహాబు అనేటువంటి వేశ్య ఆ 2 వేగు చూడడానికి వచ్చినటువంటి వ్యక్తులతో చెబుతున్నటువంటి మాట, మీ దేవుడు ఎర్ర సముద్రమును ఆయనగా చేసి ఆరిన నేల మీద ఏ విధంగా నడిపించాడో మాకు తెలుసు. యోర్దానును దాటుతున్నప్పుడు యెహోషువను ఏర్పాటు చేసుకుని యోర్దానును ఏకరాశిగా ఏ విధంగా నిలిపాడో మాకు తెలుసు. అనేక మంది రాజులను ఏ విధంగా మీరు దండయాత్ర చేసి ఏమీ లేకుండా వారి సర్వస్వ దేశాలను ఏ విధంగా దేవుడు మీ చేతులకు అప్పగించడం మాకు తెలుసు. మీ దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములను చూస్తే మా గుండెలు కరిగిపోతున్నాయి అని చెప్పింది. ఎవరవే?
రాహాబు అనేటువంటి వ్యక్తి ఈ రాజుకు తెలుసు. ఏ రాజుకి? మోయాబు రాజు అనేటువంటి ఎగ్లోనికి తెలుసు. 3వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం చెప్పాడు. రాజుగారు లేచి ఏం చేశాడు? సింహాసనం మీద నుండి లేచి నిలబడ్డాడట. అప్పుడు ఏం చేశాడు తెలుసా? నిదానంగా యాభై తీసుకెళ్ళి తొడకాలు యొక్క తుంటి మీద పెట్టాడట. ఎవరు? న్యాయాధిపతి అయినటువంటి ఏహూదు. తుడి తొడన ఏమున్నది? కత్తి ఉన్నది. ఎడమ చేయి తీసుకెళ్ళి కుడి తొడ మీద పెట్టి నిదానంగా కత్తి తీసి మా జనాంగమును, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగమును 18 సంవత్సరాలు శ్రమ పెట్టడానికి నువ్వు ఎంత బాధ్యతపు వాడవు అని దేవుని కార్యమును చూడటం కోసము ఏహూదును న్యాయాధిపతిగా దేవుడు ఎన్నుకుంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏకమై కప్పమిచ్చి ఏహూదును పంపిస్తే ఈ ఏహూదు యొక్క కుడి తొడలు కట్టి ఉన్నటువంటి ఖడ్గమును తీసి అతని కడుపులో ఒక్క మూడు పొడిచాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు? కత్తితో పొడిచేది ఒకటి లావుగా ఉంటే రావట్లా. కత్తి లావుగా ఉంటే రావట్లా. వీడితో సహా లోపలికి వెళ్ళిపోయింది. ఆ కత్తికి కొవ్వు రోగేసుకుపోయింది. చేరాల్సింది ఆ కత్తి ఎక్కడికి వెళ్ళి కానీ వెనక్కి వెళ్ళిపోయింది. పొట్టలో నుండి వెనుకకు వెళ్ళిపోయింది. మన దేవుడు చేసే అద్భుత ఆశ్చర్య కార్యాలు ఆగేదమంటే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేబేలు అనేటువంటి ప్రవక్త కూడా అట్లాగే చేస్తుంది. ఇశ్రాయేలు ప్రజలను ఏడిపిస్తున్నాడు ఒక రాజు. ఎవరైనా మర్చిపోయారా? ఒకసారి న్యాయాధిపతుల గ్రంథంలోని 4వ అధ్యాయములోనే మీరు ఒకసారి పరిశీలన చేయండి. సిస్సేరా అనేటువంటి రాజు ఏడిపిస్తున్నాడు. ఆ పురుషుని వెళ్ళమంటే అప్పుడు న్యాయాధిపతి నువ్వు వస్తేనే నేను వెళతానన్నాడు. దేవోరా నువ్వు వస్తేనే నేను వెళతానన్నాడు. అదే నువ్వు దేవుని మీద ఆధారపడలేదు, మనుషుల మీద ఆధారపడుతున్నావు కనుక నువ్వు చేస్తున్నటువంటి ప్రయాణంలో నీకు ఘనత కలగదు. ఆ శత్రువుడు ఒక స్త్రీకి దేవుడు అప్పగించబోతున్నాడు అని చెప్పింది. ఆమె పేరు యేబేలు, యాయేలు. వీడు పారిపోతున్నాడు. శిష్యరా అందరూ ఓడిపోయారు, వీడు పారిపోతున్నాడు. అప్పుడు పిలుస్తుంది, వేడి కాలకి మొక్క పరిచయం ఉంది, అమ్మో తెలిసినా వేడే కదా అని ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్తే గచ్చగచ్చా ఉడికిపోతున్నాడు. పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. పరిగెట్టుకుంటూ వెళ్ళాక కొంచెము దాహం అవుతుంది, మంచి నీళ్ళు ఏమన్నాడు. ఈవేం చేసింది తెలుసా? మీ గోరు వచ్చుకున్న పాలు ఇచ్చింది. ఆ పాలు నాకు అంటున్నాడు దుప్పటి కప్పమన్నాడు. దుప్పటి కప్పని పాలు తాగానే నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆ తేరా చేసినటువంటి మేకులు తీసుకుని తన కణితుల్లో దిగగొట్టింది. మన దేవుని యొక్క అద్భుత కార్యాలు ఆ విధంగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏహూదు ఏం చేశాడు? ఆ కడుపులోకి దిగిపోయింది, వెళ్ళిపోయాడు. ఎలుకొచ్చి ఈ న్యాయాధిపతి ఎలుగు నుండి బయటకు వచ్చేసి గడేసేసేసి పారిపోతున్నాడు. బయట నుండి పంచ పాలములు పారిపోతుండగా వాళ్ళందరూ ఆ రాజు గారికి సంబంధించిన ఏ రాజు? మోయాబు రాజు అనేటువంటి ఎగ్లోనికి సంబంధించిన సైన్యం అంతా వచ్చారు. చూశారు, డోరు వేస్తుంది. అదో రాజుగారు ఏదో చేస్తున్నాడు కాబట్టి
మళ్ళా వద్దామని చెప్పేసానండి. మళ్ళా వెనక్కి వెళ్ళిపోయాను. మళ్ళా వచ్చాను. మళ్ళా వస్తే చీకటి పడిపోతుంది. వీళ్ళు వచ్చి అనుకున్నారంట, చల్లని మేడ గదిలో ఉన్నాడు కదా మన రాజు గారు, ఎక్కడ వాష్రూమ్కి వెళ్ళాడను, పొద్దుటి నుండి రూమ్లో ఉన్నాడు కదా, చల్లని గదిలో ఉన్నాడు కదా, వాడు వాష్రూమ్కి వెళ్ళాడు అని పొద్దుగురికి ఎంతవరకు ఉన్నారంట. ఎక్కడంటే ఆ వాక్యము న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనం చదవండి. అతడు బయలు వెళ్ళిన తర్వాత ఆ రాజు దాసులు లోపలికి వచ్చి చూడగా ఆ మేడగది తలుపులు గడియలు వేచి ఉండను కనుక వారు అతడు చల్లని గదిలో ఏంటమ్మా గారు ఎక్కడ వెళ్ళాడు అంటే అర్థం ఏంటి? వీళ్ళు బయట అనుకుంటున్నారు, డోర్ కూడా క్లోజ్ చేశాడు కదా, డోర్ కూడా మూయబడింది కదా, మన రాజు గారు వాష్రూమ్కి వెళ్ళాడు అనుకుంటున్నాను. సరే, సిగ్గు చింతలు పడేంత వరకు ఎంతంటే ఏంటండి? సిగ్గు వెంతలు పడు వరకు అంటే అర్థం ఏంటి? అక్షయంగా వినాలి. సిగ్గు వెంతలు అయిపోతుంది, నిద్రపోతుంటే చీకటి వచ్చేస్తుంది. సిగ్గు వెంతలు పడు వరకు అంటే చీకటి పడేంత వరకు చూశారంటే రాజు గారు బయటికి వస్తాడేమోనని. రాజు గారు బయటికి రాకుండా తాళం తీసుకొచ్చారు. తాళం తీస్తారు. చూడగానే రాజు చనిపోయి నేల మీద పడిపోయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 26వ వచనం న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. వారు కడుగు చేయుచుండగా మనవాడు తప్పించుకొని పారిపోయి వచ్చాడు. ఎవరు మనవాడు? ఎవరు? మనకంటే ఆయన దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడే, మనము ఈ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారమే. పారిపోయి మనవాడే నేను బోరు ఇశ్రాయేలు సైన్యం అంతా పోగు పడిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు సైన్యం అంతా పోగు పడిపోయి ఎక్కడికి వెళ్ళారంటే న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం 29వ వచనం. ఆ కాలమున వారు మోయాబీయులలో బలముగల శూరులైన పరాక్రమశాలులను 10,000 మందిని చంపేస్తారు. ఒక్కడు కూడా తప్పించుకోవడం. మన దేవుడు అటువంటి అద్భుతాలు చేస్తాడు. మన శత్రువు యొక్క శాశ్వతమును మిగల్చుడు. అపవాది కూలిపోతుంది. నువ్వు ఆశ్రయించబడబోతావు, నువ్వు దీవించబడబోతున్నావు. ఏమి మిగల్చను మన దేవుడు. ఒక్కడు కూడా మిగల, ఒక్కడు కూడా మిగల. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలంటే 80 సంవత్సరాలు. ఒక మనిషి యొక్క ఆయుష్య దినాలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు నెమ్మదిని కలుగజేస్తున్నాడు. నీవు నేను కూడా దేవుని మాట శ్రద్ధగా వింటే మనకు కలిగినటువంటి శ్రమలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, బలహీనతలు కావచ్చు, నెమ్మది లేని స్థితి కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఆయన మాట శ్రద్ధగా వింటే, ఆయన మాట విని ఆయన చెప్పినది మనం నెరవేరిస్తే మనం విడుదల పొందుకుంటాం,
ఆస్వాదించబడతా, దీవించబడతా. నీవు శ్రద్ధగా వినకపోతే, ఆయన నిర్లక్ష్యం చేస్తే, నీ పక్కలో సోలము వలెను, నీకు ఉరిగాను, నీ కంటిలో నలుసు వలెను, నీ వ్యాధులు నీకు ఉండిపోతాయేమో. నువ్వు ఆస్వాదించబడవేమో. ఒకవేళ ఆస్వాదించబడినా కానీ ఆ ఆస్వాద శత్రువు చేతికి అప్పగించబడుతుందేమో. కనుక దేవుని హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు ఈ దినమునంలో కలిగి దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రభువా, నీ మాట నేను వింటాను, నాకు కలిగినటువంటి దాని నుండి నాకు విడుదల కలుగు చేయి ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే, ఆనాడు న్యాయాధిపతి ఏబూదుకు శత్రువులైనటువంటి ఎద్దులను ఎట్లా అప్పగించి మిగిలినటువంటి వారందరినీ కూడా ఒక్కరిని కూడా మిగలకుండా ప్రభువు చేయమని అనుగ్రహించున్నాడు. ఈ దినమున ప్రభువు మనకి కూడా అన్ని చేయమని అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా